ప్రభునందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము యాకోబు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనము. మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రము వలన అపరాధులని తీర్చబడి పాపము చేయువారు అగుదురు. దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, పక్షపాతము అనగా సంఘంలోని వారి పట్ల సమాన భావము కలిగి ఉండకపోవడమే పక్షపాతము. పక్షపాతము కలిగిన వారమైతే మనము ధర్మశాస్త్రం వలన అపరాధులమని తీర్చబడి పాపము చేయువారమగుదుము. అపరాధులు అనగా దేవుని ఆజ్ఞను లేక చట్టమును అతిక్రమించిన వారు అని అర్థము. అతిక్రమించి పాపము చేసినందువలన మనము చనిపోయి ఆత్మీయకముగా జీవము లేని వారముగా ఉన్నాం. దేవుడు దరిద్రులను ప్రేమించి రక్షించి ఉండగా రక్షింపబడిన అందరూ కూడా క్రీస్తులో ఒకటే అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. అయితే మీరు సంఘములో కొందరిని బీదలను తిరస్కరించి ధనికులను గౌరవించి అభిమానించుట ధర్మశాస్త్రమును మీరి పాపం చేయువారగుదురు అని చెప్పుతూ ఉన్నాడు. యాకోబు గారి యొక్క గాఢమైన బోధ ఏమనగా, అపరాధులు అనగా హద్దు లేక గీత దాటిపోయిన వారిని అపరాధులుగా ఎంచుదురు. ఉదాహరణకు రాజుల గ్రంథము 1వ గ్రంథములో 2వ అధ్యాయం 37వ వచనం గమనిస్తే, రాజైన సొలొమోను షిమీతో, ఏ దినమున కిద్రోను ఏరువాగు దాటుదువో ఆ దినమున నీవు సచ్చుట రూఢి అగునని తెలియజేస్తున్నాడు. అది అపరాధముగా ఎంచబడినది కనుకనే 39వ వచనంలో గమనిస్తే అలాగే జరిగి ఉన్నది. కనుక ప్రియులారా, ధనవంతులను అభిమానించుట, పేదలను తృణీకరించుట వలన దైవ చట్టము మీరుటను బట్టి అపరాధులుగా తీర్చబడి పాపము చేయువారగుదురు. కావున అట్లు చేయరాదని ఈ వచనము యొక్క భావం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.